నేనైతే ఇలా చేస్తాను, నేనింతే ఇలాగే ఉంటాను అన్న పదం, మాటలు మనం ఎందుకంటామంటే, తాను తీసుకున్న తీర్మానము ఎవరు చెప్పినా మార్చుకోనప్పుడు ఈ మాట అంటాం. ఏమని? నేనింతే. నేనింతే, నేను ఇలాగే ఉంటాను. నేనైతే ఇలాగే చేస్తాను. దీన్ని తీర్మానపు మాట అంటారు. అంటే ఒక్కసారి డిసైడ్ అయ్యాను నేను. ఒక్కసారి నేను అనుకున్నాను కాబట్టి నేను మార్చుకోను. రెండవది, ఎవరు నేనింతే, నేనైతే ఇలా చేస్తానని ఎవరు అనుకుంటారంటే, ప్రత్యేకంగా ఉండేవాడు మాట్లాడుకుంటాడు. ప్రత్యేకంగా ఉంటాడు. అందరితో మాటతోటి ఏకీభవించేవాడు కాంప్రమైజ్ అవుతుంటాడు. ఏ పోనీలే ఈ ఒక్కసారికి కదా! పోనీలే, పోనీలే, పోనీలే అని కాంప్రమైజ్ అవుతుంటాడు. కానీ ప్రత్యేకంగా ఉండేవాడు నేనింతే, నేనైతే ఇలా చేస్తాను అంటాడు. ఇప్పుడు మాట్లాడేవాడు మాట అలా ఉంటది. మూడవదిగా, నేనింతే అన్న ఉన్న వ్యక్తి పౌరుషంతో ఉంటాడాయన. పౌరుషంతో అంటాడు. నేను తిన్నంటే తినను. నేను ఉన్నంటే ఉన్ను. అంటే మనకి అనుదినము జరిగే సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనింతే అని మనం ఇలాంటి విషయాలు కూడా అంటుంటాం అని. నాలుగవదిగా నాకర్థమైంది, ఎవరంటారు ఈ మాట నేనింతే, నేనైతే ఇలాగే చేస్తానని ఎవరంటారంటే, తనను తాను పురికొల్పుకునేవాడు ఇలా చేస్తాడు మాట. ఏమని? లేదు. నేనిలా ఉండాలి కాబట్టి ఇలా ఉండాలంటే. తన్ను తాను పురికొల్పుకునే రీతిగా అతడు మాట్లాడతాడు. నేనింతే, నేనిలా. సరే. 4 సందర్భాలు మన అనుదిన దైనందిన జీవితంలో జరిగే విషయాలు నేనింతే, నేనైతే ఇలా చేస్తానని చెప్పుకుంటాం కదా! కానీ దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని చేత పిలువబడిన మనము, క్రైస్తవులుగా ముద్రపడిన మనం, విశ్వాసులము అన్న ఓ మంచి మోరు వేసుకున్న మనము నేనింతే అని ఏనాడైనా చెప్పామా? నా దేవుని విషయములో నేనింతే అని ఏ రోజైనా మాట్లాడామా? నేను ఇంతే, నా దేవుని విషయములో నేను ప్రత్యేకంగా ఉంటానని నిన్ను గూర్చి ఎవరైనా చెప్పగలరా? నేను దేవుని విషయంలో పౌరుషంతో ఉంటాడు ఈ వ్యక్తి అని నిన్ను నన్ను గూర్చి ఎవరైనా చెప్పగలరా? దేవుని విషయములో తన్ను తాను పురికొల్పుకొను నిమిత్తము నీకు నీవుగా పురికొల్పుకొని నేనింతే, నేను ఎలా ఉండాలి, వారితో నేను వెళ్ళకూడదు, వారితో నేను మాట్లాడకూడదు, వారితో నేను ఇలాంటి సంభాషణ చేయకూడదు, వారితో కలిస్తే నా జీవితం ఎలా ఉంటది, నో, నేను ప్రత్యేకమైన వాడను అని నీకు నీవు పురికొల్పుకుని ఎప్పుడైనా ప్రత్యేకంగా జీవించావా? ఆలోచిద్దాం. ఆలోచిద్దాం. కొంతమంది వ్యక్తులను మీ మధ్యకు తీసుకొని వస్తాను. వాళ్ళు నేనింతే, నేనైతే ఇలా చేస్తాను అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ లిస్టులో ఈ రోజు నుండి నీ పేరు, నా పేరు కూడా చేరాలి. స్తోత్రం చెప్దామా? నిజంగా చేరుతుందంటారా? నిజంగా చేరతదంటారా? ఏమో చూద్దాం. చేరితే చాలా మంచిది. దేవుడు సంతోషించే ఓ మంచి పని అది. ఆ పనిని మనం ఈ నూతనమైన సంవత్సరంలో చేసే ప్రయత్నం చేద్దాం. యెహోషువ 24:15 చూడండి. ఇక్కడ యెహోషువ అనే ఓ దైవజనుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారో తెలుసండి? ఎవరితో చెప్తున్నారో తెలుసా? ప్రభుని ఎరుగని అమ్మోనీయులతో కాదు, ప్రభుని ఎరగని ఫిలిస్తీయులతో కాదు, ప్రభుని ఎరగని కానానీయులతో కాదు, ప్రభుని ఎరగని ఆ రెఫుదీమీలతో కాదు మాట్లాడేది. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలీల ప్రజలుగా, అనగా దేవుని ప్రజలుగా పిలువబడే వారితో మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా? ఓ ప్రజలారా, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? అమోరీయుల దేవుణ్ణా, లేకపోతే ఆ కానానీయుల దేవుణ్ణా? మీరు చాలా చాలా ఆ యూఫ్రటీస్ నది దగ్గర ఉన్నటువంటి ఆ దేవతలన, చాలా మంది దేవతలను చూశారు కదా, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, మాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రం సేవిస్తాం. సవాలు చేసే రీతిగా ఉందండి ఈ యెహోషువ గారి జీవితం.
దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదంటే అన్య దేవతలను తీసుకుని వచ్చి వారి మధ్య నిలవబెట్టిన వారికి సవాలుగా నిలిచాడండి యెహోషువ. భూమి అందే గాని, ఆకాశం అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఎక్కడ దేని రూపము కూడా మీ దగ్గరికి రాకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుణ్ణి తప్ప అన్ని అవతారాలను తీసుకుని వచ్చి పెట్టి వారే మాకు దేవతలు, వారే మాకు దేవుళ్ళని నిలిచినటువంటి ఇశ్రాయేలీల ప్రజలతోటి సవాలు చేస్తూ చెబుతున్నాడండి. ఓ ఇశ్రాయేలీలారా, మీరు ఎవరిని సేవిస్తారో మీరే డిసైడ్ అవ్వండి. నేను మట్టికి నన్ను బ్రతికించిన నా దేవుని కొరకు జీవిస్తాను. నన్ను బ్రతికించిన నా దేవుని కొరకు జీవిస్తాను. ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఇలాంటి సందర్భము మన జీవితంలో ఎదురవుతే వాళ్ళతో కలిసి వెళ్ళిపోతామా? ఒక పెళ్లి జరుగుతుంది, వద్దండి విగ్రహ సంబంధమైనవి ఏమీ చేయకూడదంటే, అయ్యయ్యో మన పితరుల ఆచారాలు మన ముందు ఇలా చేశారు అలా చేశారు, చేయకపోతే ఎలా, ప్రార్థన అంతా పాస్టర్ గారే చేస్తారు కదా, పెళ్ళంతా పాస్టర్ గారే చేస్తారు కదా, ఎంత పాస్టర్ గారే చూసుకుంటారు కదా, ఈ మాత్రం అన్నా చేయకపోతే ఎలా, తోరణాలు కట్టకపోతే ఎలా, అక్కడ ఎదర రోలు పెట్టి ఆ పసుపు కొట్టకపోతే ఎలా, ఇలాంటి అన్యాచారాలన్నీ కూడా క్రైస్తవ్యంలోనికి చొరబడ్డానికి కారణం ఏంటో తెలుసా? యెహోషువలా డిసైడ్ అవని క్రైస్తవ్యము. ప్రత్యేకంగా ఉండడానికి పూనుకోని క్రైస్తవ్యము. ఎలా పడితే అలా వెళ్ళిపోయే రీతిగా క్రైస్తవుడవైన నీవు ప్రత్యేకంగా ఉండాలి. అదే నేర్పిస్తున్నాడు యెహోషువ. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇలాగే ఉంటాను. ఇష్టం ఉంటే పిలవమనండి, కష్టమైతే మానేమనండి. భయమా? ఏం చేస్తారని నీకు భయం? దేవుడు ఇచ్చే రక్షణను మనుషులకు భయపడి నిర్లక్ష్యం చేస్తున్నావు సోదరి స్నేహితులారా. దేవుడిచ్చే కాపుదలను మనుషులకు భయపడి మనుషులను మభ్యపెట్టడానికి నువ్వు పూనుకుంటున్నావు. వద్దు, మనం అలా చేయడానికి వెళ్ళలేదు. ప్రత్యేకంగా జీవించాలి. మనం ప్రత్యేకంగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎలా ఉంది నీ ప్రత్యేకమైన జీవితం? ఎలా ఉంది నీ ప్రత్యేకమైన జీవితం? ఎవరు ఎలా ఉన్నా నేను ఇలా ఉంటానన్న తీర్మానం నువ్వు తీసుకుంటే క్రైస్తవుడా, నిన్ను గూర్చి అప్పటికి వారు బాధపడిన, అప్పటికి వారు చేదరించుకున్న తరువాత అంటారు, యెహోషువ సేవించిన దేవుడు జీవము గలవాడని చెప్పినట్టుగా నా సోదరి, నా సోదరుడు, నా తల్లి, నాన్న సేవించిన దేవుడే గొప్పవాడని ఏదో ఒకరోజు నిన్ను నన్ను గురించి చెప్తారు. నువ్వు కాంప్రమైజ్ అయిపోతే నీ దేవుని విలువ వాళ్ళకి తెలియదు. కాంప్రమైజ్ అయిపోతే నీ దేవుని విశిష్టత వారికి తెలియదు. దేవుని విలువ తెలియాలి అంటే నీవు లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించకపోతే నీవు ఒక నామకార్థ క్రైస్తవుడివి. వాళ్ళు చేసిన ప్రతి అన్యాచారాలను నీవు సమర్థిస్తున్నావు అంటే నామకార్థ క్రైస్తవుడే. క్రైస్తవుడని చెప్పుకోకు. నువ్వు క్రైస్తవుని చెప్పుకోకు. కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, మేము క్రిస్టియన్స్ అండి, మేము అలా చేయమండి, మేము క్రిస్టియన్స్ అండి, ఇలా చేయమండి అని చెప్పి అడ్డమైన పనులన్నీ చేస్తారు. జాగ్రత్త. నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని చెప్పావంటే ప్రత్యేకత నీలో ఉండాల్సిందే. ప్రత్యేకమైన జీవితం నీవు జీవించాల్సిందే. జీవించకుండగా ఎలా పడితే నీవు అలా ఉంటే గనక బహుశా నేను క్రైస్తవురాలను అని చెప్పుకోవడం మనకంత మంచిది కాదు. దేవుని నామానికి అవమానకర జీవితమే మనం జీవిస్తున్నామన్న సత్యాన్ని మర్చిపోకండి. రెండో విషయాన్ని చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం మొదటిది, ఎవరు ఎలా ఉన్నా నేను దేవుణ్ణి మాత్రమే సేవిస్తానని చెప్పే యెహోషువ. రెండవ మాట, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 7వ వచనం చదువుదామా? 7వ చరణం. నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరమున ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. చూడండి 52వ కీర్తన, 52వ కీర్తన 8వ చరణం చూద్దాం. నేనైతే
దేవుని మందిరములో పచ్చని ఒలేవా చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. స్నేహితులారా, రెండవదిగా చెప్తున్నారు, నేనైతే మీరు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా నేనైతే దేవుని మందిరమును ప్రేమిస్తాను. నా దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తానంతే. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. మీరు సేవించినా సేవించకపోయినా, మీరు ఆరాధించినా ఆరాధించకపోయినా, నా దేవుని మందిరమును నేను ప్రేమిస్తానంతే. సంగమా, స్నేహితులారా, అడుగుతున్నాను ఈ ఉదయకాలాన, మనం మందిరాన్ని, దేవుణ్ణి ప్రేమించేవారమేనా? ఆ దేవునికి ప్రేమ చెల్లించేవారమేనా? ఆలోచించాలి. ఈ దైవజనుడు అంటున్నాడు, నీ కృపాతిశయమును బట్టి నేను నిన్ను ప్రేమిస్తాను దేవా. నీ నీ నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. వినండి ఒకసారి. నేను పచ్చగా ఉంటానని ఎంత అలా చెప్పగలం? నేను చెప్పగలనా? నేనైతే పచ్చగా ఉంటానని. ఒక చెట్టు చెప్పగలదా ఎల్లకాలం నేను పచ్చగానే ఉంటానని? మనం నిర్మించినటువంటి, మనం వేసినటువంటి ఓ చెట్టు ఎప్పుడు చచ్చిపోద్దో, ఎప్పుడు ఎండిపోదో చెప్పలేదే. విచిత్రం చెబుతాను వినండి. అద్భుతమైన విషయం చెబుతాను వినండి. నేను ఒక చెట్టునైతే నేను ఒక చెట్టునైతే నేను బయట నాటబడితే ఎప్పుడు చచ్చిపోతానో, ఎప్పుడు ఎండిపోతానో తెలియదు. అర్థమవుతుందా? దేవుని మందిరములో నాటబడితే ఆ చెట్టు అనగా నీవు ఎప్పుడు పచ్చగానే ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుదామా? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆ చెట్టు చెబుతుంది, నేను ఎప్పుడు పచ్చగానే ఉంటాను. ఏ చెట్టు చెప్పగలదు నేను పచ్చగా ఉంటానని? ఏ చెట్టు చెప్పగలదు నేను ఆకు వాడకుండగా నా కాలమందు నేను ఫలమిచ్చే చెట్టులాగా ఉంటానని? స్నేహితులారా, బయట ఎక్కడ నాటబడిన చెట్టు వాడిపోవచ్చేమో, నేను ప్రకటించే జీవము గల దేవుని మందిరములో నాటబడిన ఏ చెట్టు కూడా నశించిపోవడం కానీ, చచ్చిపోవడం కానీ, ఆకు రాలడం కానీ చూడం. అది ఎప్పుడు ఫలమిచ్చు చెట్టులాగే ఉంటుంది. మనం చెట్టులమా? ఫలమిచ్చే చెట్టులమా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులమా? మనం చేసే ప్రతిదీ ఫలించే చెట్టులమైనా? ఈ నూతనమైన సంవత్సరములో దేవుడు నిన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె చేయడానికి పూనుకున్నాడు. నీవు చేయాల్సింది ఆయన మందిరమును ప్రేమించు. ఆయన మందిరములో స్థిరంగా నాటబడు. వేరు లోపలకల్లా వెళితే చెట్టు పైకి ఎదుగుతుంది, అనేకులకు ఫలాలను ఇస్తుంది. మనమేమో ఎండిపోయిన మొద్దు వలె ఉంటున్నాం. ఎండిపోయిన మోడు వలె ఉంటున్నాం. ఎండిపోయి ఎప్పుడు ఆకు రాల్చేద్దామా, ఎప్పుడు చచ్చిపోదామా అన్నట్టుగా ఉంటున్నాం. లేదు, నీవు దేవుని మందిరమును, ఈ నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులా నీవు జీవించు. నీవు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, అందరికీ ఆశీర్వాదకరంగా మారుతావు.
ప్రియమైన సంగమా, మనం దేవునిలో నాటబడడం నేర్చుకోవాలి. దేవునిలో వేరు లోతుగా వెళ్ళడం నేర్చుకోవాలండి. మన వేరు లోపలికి వెళ్ళట్లే. పై పైన మెరుగులను దిద్ది ఎంత పచ్చగా ఉన్నామని మనుషుల దృష్టిని ఆకర్షిస్తున్నాం. ఎప్పుడో ఏదో క్షణాన్న ఏ గాలో బలమైన గాలి వీచినప్పుడు మనం కనబడకుండా పోతామేమో. లేదు, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరములో ఎప్పుడు పచ్చగా ఉండే ఒలీవా మొక్క వలె ఉంటాడు. సరే, ఒలీవా మొక్కని ఎందుకు అన్నారో ఎవరికైనా తెలుసా? ఒలీవా మొక్కకి మరణం ఉంది. ఒలీవా చెట్టుకి ఏంటో తెలుసండి? చిట్ట చివరికల్లా ఈ మొక్క వద్దు నరికండి, పక్క నుంచి చిగురు వచ్చేస్తుంది. గ్రంథకర్త భలే రాశాడు. ఒలీవ మొక్కని తీసేద్దామని నరికేస్తే భూమిలో చిన్న వేరుంటే చాలంట, అల్లా మొలకెత్తుకుని వచ్చేస్తుందంట. ఒలీవ చెట్టుకి చావే లేదంట. పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు నేను ఉందుముగాక. పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని వాక్యములోను ప్రార్థనలోను సహవాసములోను ఎదుగుతూ అనేక మందికి ఫలాలిచ్చే చెట్టులా నీవు నేను ఈ నూతనమైన సంవత్సరంలో ఉందుముగాక. ప్రియమైన సంగమా, భక్తుడు అంటున్నాడు, నీ మందిరాన్ని ప్రేమిస్తూ నీ కృపను బట్టి నీ మందిరంలో స్థానం నాకు దక్కింది. నేనైతే నీ మందిరములో, మరలా చెప్తున్నాను, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. ఎంత డిసైడ్ అని మాట్లాడాలి. మనందరి సంగతి ఏంటి? నీకు నువ్వు గుండెలను మీద చేయి పెట్టుకుని నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటానని చెప్పగలమా? చెప్పాలి. అలా చెప్పే భక్తి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించాలి. చూడండి, మూడో విషయం చెప్తాను. 55వ కీర్తన 23వ వచనం చూడండి. నేనైతే నీ యందు నమ్మకం ఉంచాను. ఎవరు ఎలా ఉన్నా నేనైతే నమ్మకం ఉంచాను. 13వ కీర్తన 5వ చరణం. 13వ కీర్తన 5వ చరణం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మరల గట్టిగా స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ 55వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా. భక్తిహీనులందరూ సగం జీవితం కాకుండానే చనిపోతున్నారు, సగ జీవితం కాకుండానే మరణిస్తున్నారు, చాలా స్వల్పకాలంలోనే మరణించి లోకయాత్ర ముగించి వెళ్ళిపోతున్నారు. ప్రభువా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచాను. నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, రక్షణ నా హృదయము హర్షిస్తుంది. స్నేహితులారా, వినండి. నమ్మకము అన్నది క్రైస్తవ జీవితానికి వెన్నుముక్క లాంటిది. ఓ క్రైస్తవ జీవితం ఒక మనిషిగా తీసుకుంటే, ఆ మనిషి వంగిపోకుండా స్థిరంగా నిలబడాలంటే ఏముండాలి? మనిషికి వెన్ను స్టెబుల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆ వెన్ను సరిగ్గా లేకపోతే ఇలా వంగిపోయిన రీతిగా క్రైస్తవ జీవితానికి నమ్మకము అన్నది ఓ వెన్నుముక్కల. స్నేహితులారా, నీవు నేను ఏదైనా ఒక శ్రమ సంభవించినప్పుడు, ఏదైనా ఓ శోధన సంభవించినప్పుడు మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నాం?
నా మాట మీకు అర్థమైందా? ఎవరి మీద మన నమ్మకం? నిజంగా 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 దేవుని మీదే ఆధారపడితే మనకు శ్రమ రాగానే ఆ వ్యక్తి ఎందుకు గుర్తొస్తున్నాడు, అక్కడికి ఫోన్ చేయాలి, ఇక్కడికి ఫోన్ చేయాలి, అక్కడికి ఫోన్ చేయాలి, ఇక్కడికి ఫోన్ చేయాలి అన్న ఆలోచన మనలో ఎందుకు చొరబడుతుంది? నా దేవునితో నేను చెప్పుకుంటానని ఎందుకు మోకరించలేకపోతున్నావు? నా నమ్మిక నీవే ప్రభు అని ఎందుకు మనం ఆ ప్రభుతో మాట్లాడలేకపోతున్నాం? దేవుని మీద నమ్మకం ఉంచితే క్రైస్తవ జీవితం వంగిపోక స్టేబుల్గా నిలబడతాను. నమ్మకం. నీకు అర్జెంటుగా కొంత డబ్బు కావాలి. ఏం చేస్తావు నువ్వు? ఒకటి, నీ మైండ్కి నీ అవసరత తెలియగానే కొంతమంది వ్యక్తులు అలాగన నీ కళ్ళ ముందు కనబడతారు. వాళ్ళను మనం అడుగుతామా? లేదు అంటే నీవు ఆలోచిస్తూనే ఎలా 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 అని ఆలోచిస్తూనే ప్రార్థన చేసి కొంతమంది దగ్గరికి నువ్వు వెళ్తావు. విచిత్రం ఏది చెప్పమంటారా? మన ఆలోచనలో ఉన్న వారందరూ కూడా మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు, సెకండ్ ఇస్తారు. హలో, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్, హలో హలో, సెకండ్ ఇస్తారు. నీవు ఆలోచించవు కదా, నీవు ఆలోచించని ఊహించని రీతిగా నీకు సహాయం వస్తుంది. ఎప్పుడు అనుకున్నావు ప్రభువా నాకు సహాయం చేయని నీవు అడగవు కదా. దేవుడు చెప్పకనే చెబుతున్నాడు, నీ ఆలోచనలు నీకు సహాయం చెయ్యవురా బాబు, నా దగ్గరకు రా, నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను, నీ ఆశను నేను తీరుస్తాను అని చెప్పి ఆయన మాట్లాడతాను. సరే, ఇది బాహ్య రకంగా మనం ఆలోచిస్తాం ఆయన నమ్మకం గురించి. నీవు దేవునిలో బలపడాలనుకుంటున్నావు, నీవు దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థితిగా వెళ్ళాలనుకుంటున్నావు, నేను ఎలాగని ఆలోచన చేస్తున్నావు నువ్వు. అరే, ఆ సోదరి బాగా భక్తి చేస్తుంది, ఈ సోదరుడు బాగా భక్తి చేస్తున్నాడు, ఈ సోదరి బాగా ప్రార్థన చేస్తారు, చక్కగా కనిపిస్తున్నారు, వీళ్ళని అడిగితే బాగుంటుందేమో, వాళ్ళను చూస్తే బాగుంటుందేమో, వీళ్ళను చూస్తే బాగుంటుందేమో. సోదరి, స్నేహితులారా, సంగమ, ఆలోచన చేయండి. మీరు ఈ మాటను హృదయంలో భద్రపరచండి. నీవు మనుషులను చూసి మనుషులను నమ్మి భక్తి చేసినంతసేపు కూడా వారి భక్తి కన్నా వారి బలహీనతలే నీకు కనిపిస్తాయి. నీవు దేవుని వైపు చూస్తూ నీ భక్తిని కొనసాగించు, నీ భక్తి దిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, మనం ఓ మనిషి భక్తితో కంపేర్ చేసుకుంటే ఆ మనిషి భక్తి కన్నా నీ భక్తి కొంచెం ఎక్కువైందనుకో, నీ మనసులో ఏముంటుందో తెలుసా? వాళ్ళకన్నా నేనే బెస్ట్, వాళ్ళకన్నా నేనే కొంచెం ప్రార్థన బాగా చేస్తున్నాను, ఆవిడికన్నా, అతనికన్నా, ఇతనికన్నా నేనే బెస్ట్. ఎన్నిసార్లు అనిపించలేదు చెప్పండి మనకి? ప్రార్థన చేసినప్పుడు ఈరోజు చాలా ఎక్కువ ప్రార్థన చేశాను, బైబిల్ 2-3 అధ్యాయాలు ఒకేసారి అమ్మో ఈ అన్నాళ్ళకి చదివేశాను, చాలా చదివేసాను ఈ రోజుకి. మనం మనుష్యులను చూసి భక్తి చేయకూడదు. మనుషులను నమ్మితే మన భక్తి జీవితం ఇంకా కుంటుపడిపోద్ది. వానికిలా ఉండాలని. మరి మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి, ఆయనను చూస్తూ భక్తి చేయండి. నీ ప్రార్థన ఆయన కాలుకోటు కూడా రాదు. ఆయనను చూస్తూ నీవు దేవుని వాక్యం చదవండి, నీ బైబిల్ స్టడీ ఆయన కాలుగోటు కూడా రాదు. నీవు సువార్త చేయడానికి పూనుకోనండి, ఆయన చేసిన సువార్తలో ఆయన చిన్న కాలిగోటు కూడా నేను చేసిన పరిచర్య సమానం కాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, లేదు ఇంకా నేను ఇంకా చేయాలి, చాలు అని మనకు అనిపించదు. కొంచెం సమయం ఉన్నా నేను నా దేవుని కోసం ఏదైనా చేయాలి. ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరి మీద నీవు నమ్మకం పెట్టుకుంటున్నావు?
వారిని చూసి నీవు చూసి వాళ్ళు, ఒకరిని ఒకరు చూసి మనం పురికొల్పుకోలేము, మన భక్తిని కొనసాగించలేము. నీ భక్తి, నా భక్తి దేవుణ్ణి చూస్తూ వెళ్ళాలి. అప్పుడే మనము దేవునికి ఇంకా 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 దగ్గరగా చేరతాం. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో నీవు చేసే భక్తి, నీవు చేసే యథార్థమైన జీవితం నీ దేవునికి అంగీకారంగా ఉండడానికి, నీవు దేవుని నమ్మి నీ నా మన భక్తి జీవితం కొనసాగించడానికి పూనుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. రైట్, ఎన్ని విషయాలు చెప్పాం? నేనైతే నేను దేవుణ్ణే సేవిస్తాను. 2, ఎవరు ఎలా ఉన్నా నేనైతే ఆయన మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. నేనైతే నీ యందు మాత్రమే నమ్మకించుతాను. 3 విషయాలు: ఆయన్నే సేవిద్దాం, ఆయన మందిరంలో పచ్చగా ఉందాం, 3 ఆయన్నే నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాం. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అన్న సత్యం మర్చిపోకు. ఆ దేవుని కృప నిన్ను బలపరుస్తుంది అన్న సత్యాన్ని మర్చిపోకు. ఆ దేవుని కృప ఆశ్చర్యకరంగా శ్రమలు అనే కొలిమిలో నుండి ఆశ్చర్యకరంగా నిన్ను వెలికి తీస్తాడన్న సత్యాన్ని కూడా మర్చిపోకండి. నీ దేవుడు నీకు, దేవునితో నేనింతే అన్న ఆలోచన నీకుంటే ఆయనలో నీవు మరింత దగ్గరగా మారుతావు.